How was the climatic change between Kilimanjaro and Elbrus కి? కిలిమంజారో ఎట్లా అంటే 5 టెరెన్స్ ఉంటాయి మనకి. అక్కడ డిఫరెంట్ అంటే ఫారెస్ట్ ఉంటుంది, రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. దాని తర్వాత కొన్ని ఇట్లాంటి 5 టెరెన్స్ ఉంటాయి. బట్ కమ్ టు ఎల్బ్రూస్ ఎట్లా అంటే టోటల్ ఫ్రోజన్ ఏరియా, మొత్తం మంచు ఉంటుంది, అరౌండ్ మైనస్ టెంపరేచర్స్. సో దానికి కూడా మనం పర్టికులర్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో దాని గురించి నేను ఇక్కడ సిక్కింలో వెళ్ళాను అనమాట. బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ అని ఉంటుంది. నేను ఇక్కడ సిక్కింలో ట్రైన్ అయ్యాను ఫర్ 30 days. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ఇస్తారు 30 days. అంటే 10 days ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ ఇచ్చి హౌ టు క్లైమ్ అండ్ ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ఏ ఎక్విప్మెంట్ ఎట్లా మనం యూజ్ చేయాలి. ఎక్విప్మెంట్ అంటే దీనికంటూ సపరేట్ ఎక్విప్మెంట్ కానీ కిట్ కానీ అలా ఉంటుంది? ఎస్, ఆఫ్ కోర్స్. సో మనం కింద వేసుకునే షూ నుంచి మన హెడ్ పై పెట్టుకునే హెల్మెట్ వరకు కూడా మనం ప్రతి ఒక్కటి కంపల్సరీ ఉండాలి. ఇఫ్ మౌంటైనీరింగ్లో ఎలా చెప్తారంటే మ్యాచ్ బ్యాగ్స్ మీరు మర్చిపోయినా కానీ టోటల్ మీరు పెట్టిన ఎక్స్పెడిషన్ కాస్ట్ అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు పైనకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఫుడ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, టోటల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఒక మ్యాచ్ బాక్స్ లేకపోతే మళ్ళీ మీకు వెలిగించడానికి మీ దగ్గర లైటర్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఏది లేదు. సో దెన్ వాట్ విల్ డూ? మొత్తం టోటల్ ప్లాన్ కొలాప్స్ అయితే మళ్ళీ మీరు కిందికి వచ్చేయాలి. సో ఇలా అవుతా అనమాట. సో మనం వెళ్ళే ముందర ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కంపల్సరీ ఎక్విప్మెంట్ చెక్ ఉంటుంది. సో ఇదంతా కంపల్సరీ చూసిన తర్వాతనే పంపిస్తారనమాట. సో ట్రైనింగ్ లో నేర్చుకునేది ఇదే అనమాట మనం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు consider while mountaineering. So for one mountain to another mountain, when you are planning, how much gap will you take and how will you prepare yourself physically? Because ఒక్కొక్క మౌంటైన్ లో ఒక్కొక్క టెంపరేచర్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కిలిమంజారో ఎక్కడానికి ఒకలాంటి ట్రైనింగ్ అండ్ ఆల్బ్రూస్ ఎక్కడానికి ఒకలాంటి ట్రైనింగ్, అలా పర్టికులర్ మౌంటైన్ కి పర్టికులర్ ట్రైనింగ్ అంటూ ఉంటుంది కదా. ఓకే, దాని గురించి ఏమైనా చెప్తారా? ఎలా ఎంత గ్యాప్ తీసుకుంటారు మీరు? సో కోచెస్ ఎలా మీకు సోర్స్ చేసుకుంటారు, ఎలా దొరికారు? సో ఈ మౌంటైన్ అనేది ఆల్టిట్యూడ్ బట్టి డిఫరెంట్ మౌంటైన్స్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ మౌంటైన్స్ బట్టి మనకు డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉంటే మనకు ఎక్కువ కష్టపడుతూ ఉండాలి యాక్చువల్లీ. సో ఆ మౌంటైన్ ఎలాంటిది, నార్మల్ టెక్నికల్ మౌంటైనా, సెమీ టెక్నికల్ మౌంటైనా, లేకుంటే నార్మల్ మౌంటైనా, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో టెక్నికల్ మౌంటైన్ ఎట్లుంటాయంటే రోప్స్ వేసి క్లైమ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎక్కుతూ ఉండాలి మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ యూజ్ చేస్తూ. సెమీ టెక్నికల్ అంటే నార్మల్ బై వాక్ ఉంటుంది, కొద్దిగా టెక్నికల్ ఉంటుంది, రోప్స్ వేసి ఎక్కడం అలాంటిది. సో వీటి బట్టి మనకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ రన్నింగ్ ఏ మౌంటైన్కి ఎంతగానో మనం ఫిట్ గా ఉండాలి. సో దాన్ని బట్టి మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ అది నార్మల్ మౌంటైన్ అయితే ఓకే, లేకుంటే ఈ ఫ్రోజన్ ఇట్లాంటి మౌంటైన్ అయితే మనం సమ్ పర్టికులర్ నెగిటివ్ టెంపరేచర్స్ కి అలవాటు అయి ఉండాలి. సో అప్పుడే దే విల్ అలో టు దట్ మౌంటైన్. సో దట్ డిపెండ్స్ అపాన్ మౌంటైన్ టు మౌంటైన్ ఎన్ని రోజులు ట్రైన్ అవ్వాలి అనేది. ఆల్ టుగెదర్ హౌ మెనీ డిడ్ యూ మౌంటైనియర్? ఇప్పటి వరకు మీరు ఏమేమి మౌంటైనియర్ చేశారు? సో ఫస్ట్ ఈస్ కిలిమంజారో 2023 August, and second is Mount Elbrus 2024 August. సో ఇన్ బిట్వీన్ మౌంట్ వర్జిన్ పీక్ అని సిక్కింలో ఉంటుంది. సో 30 days యాక్చువల్, అది BMC అని చెప్పాను కదా, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్. సో అవి మెయిన్ 3 expeditions. ఓకే, ఇవన్నీ మీ ఎక్స్పెడిషన్. Yes. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ గోల్? సో మై ఫ్యూచర్ గోల్ ఈస్ టు బి లైక్ అల్టిమేట్ ఈస్ ఎవరెస్ట్. సో టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్. సో దానికోసం చాలా ఎక్కువ మనీ అవుతుంది. ఇట్స్ అరౌండ్ టేక్ 40 to 50 lakhs. Yes, 40 to 50 lakhs. Yeah. సో అది స్పాన్సర్స్ ఎవరైనా మీకు దొరికారా? ఇంకా లేదు. సో దాని గురించి ట్రై చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ. తప్పకుండా మీకు దొరుకుతారు. థ్యాంక్ యూ అండి. సో ఇన్ బిట్వీన్ యాక్చువల్లీ నేను ఈ లాస్ట్ జనవరి టు ఫిబ్రవరి మధ్యలో అర్జెంటీనా ఉండింది క్లైమ్ చేసేది. సో ఐ గెట్ అ ఛాన్స్, బట్ స్పాన్సర్షిప్ కోసం ట్రై చేశాను, బట్ రాలేదు. సో again, I need to look for a sponsorship for that too. Okay, definitely you will get some. Yeah. So are you continuing with your job? Because మీరు మెన్షన్ చేశారు కదా ముందు కూడా, you started a job to fund your expeditions. Yes. Are you still continuing your job and how are you balancing both of it if yes? Yeah. So initially మనం
I've started my job in 2021 November actually. Okay. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో. సో 2021 నా ఎండ్లో స్టార్ట్ అయితే నేను 2023లో క్లైమ్ చేశాను కదా. సో అప్పటి వరకు సేవ్ చేసుకున్నా. అంటే ఇనిషియల్ వెళ్ళినప్పుడే నేను క్లైమ్ చేస్తా అంటే మనకు లీవ్స్ అలాంటి ఇవ్వరు అనమాట. సో ఐ ఫెమిలియర్ విత్ మై యునో స్టాఫ్ మేనేజర్ అండ్ కొలీగ్స్ అండ్ ఆల్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఇట్లా ఎట్లా ఉంటుందంటే నేను సండేస్ అండ్ సాటర్డేస్ ఎక్కువ వర్క్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ యూనో ఎక్కువ వర్క్స్ ఇచ్చి ఎక్కువ వర్క్ చేయడం ఇట్లాంటి. సో మాకు ఫిజిబిలిటీ ఉంటుండే. సో మా మేనేజర్ కూడా నేను ఇట్లా వెళ్తా అంటే హీ ఎంకరేజ్ మీ యాక్చువల్లీ. కోఆపరేటివ్. యా. సో అండ్ ఎస్. So after 2 years actually, initially you have to put all your hard work. Yes. So అట్లా నేను ఒక 15 days వరకు లీవ్ తీసుకోగలనా. కంపెన్సేషన్ చేసిన యాక్చువల్లీ సాటర్డేస్ సండేస్. సో అట్లా చేసి నేను లీవ్స్ అట్లా శాంక్షన్ చేసుకున్నా. సో ఆఫ్టర్ క్లైమ్ టు మౌంట్ కిలిమంజారో మా యుఎస్ క్లయింట్ ఉంటారు. సో ఐ రిప్రజెంటెడ్ దెమ్ అండ్ ఐ రిప్రజెంటెడ్ టీసీఎస్ ఆల్సో. సో ఫ్రమ్ యుఎస్ క్లయింట్ నుంచి టీసీఎస్ సిఇఓ కృతివాసన్ ఆయన ఫ్రమ్ దెమ్ ఆల్సో ఐ గాట్ అప్రిషియేషన్. సో ఐ బీన్ యునో వాళ్ళ టీసీఎస్ మ్యాగజైన్ లో కూడా నన్ను యూనో రిప్రజెంట్ చేశారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్. మీరు ఇప్పుడు లైక్ యూ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ కదా. బిగినర్స్ ఎవరైనా మీలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు మౌంటైనీరింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి యంగ్స్టర్స్కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు, ఏం ఇన్పుట్స్ ఇస్తారు? ప్రాక్టికల్ అడ్వైస్ అండ్ ప్రాక్టికల్ ఇన్పుట్స్ చెప్పండి. యా. సో నేను చెప్తాను, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు క్లైమ్ ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ మౌంటైనీరింగ్ ఫీల్డ్, ఫస్ట్ మీరు చూసుకోండి వెదర్ యు ఆర్ ఫిజికల్లీ అండ్ మెంటలీ ఫిట్. అండ్ దాని తర్వాత మీరు ఫినాన్షియల్లీ ఫిట్ అనేది తెలుసుకోండి. ఫస్ట్ డ్రీమ్స్ ఉండడం తప్పేం కాదు మనకు. నాకు ఈ థాట్ వచ్చినప్పుడు నా దగ్గర కూడా ఏం అంటే ఎలా వెళ్ళాలి ఏంటనేది ఏం లేకుండా, బట్ నేను స్టిల్ ఐ అచీవ్డ్ ఇట్. సో మీకంటూ సమ్ పర్టికులర్ యునో పాత్ అనేది ఉంటే దానిపైన వర్క్ చేసే కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం యూ కెన్ అచీవ్. సో సగం లాంటివి చేస్తే మాత్రం యూ కెన్ నాట్ ఫిట్ ఇన్ టు అ మౌంటైనీరింగ్. బట్ యూఆర్ యునో కన్సిస్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్ means you will make this into a mountaineering. Good. So you will be continuing in your job along with your expeditions, or how will you decide what do you want to do? Yeah, I'll continue my job and also because my family ni చూసుకోవాలి. ఫినాన్షియల్ గా ఐ నీడ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫ్యామిలీ ఆల్సో. సో అలాగని నా డ్రీమ్స్ కూడా వదులుకోలేను. So both have to parallelly balance the things actually. Okay. So your dream was to Mount Everest meer ekkalani anukuntunnaru kada. After you do that, what do you want to do? What's next? So after that, like I'll train people who want to into a mountaineering. So instructor ga atla veelaithe I'll start one company, a trekking company, and I'll do that also. Yeah. Good. That will help most of the people. Yeah. All the best to you on that. Yes, thank you for having us. Thank you very much. Thank you.